సీతారాములందకారక జయ జానకి ప్రాణనాయక. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. అంతా రామమయం, జగమంతా రామమయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనసుల నిండా రామమయం. రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన భవ్య రామ మందిరంలో గర్భగుడిపై అద్భుతంగా ధర్మ ధ్వజారోహణ జరిగిన అమృత తరుణం. రామమందిర నిర్మాణం పరిపూర్ణమైన శుభ సమయంలో శ్రీరామచంద్రమూర్తి శౌర్య ప్రతాపాలకు, సత్యనిష్టకు, ధర్మ ప్రతిష్టాపనకు ప్రతీకగా రూపొందించిన కాషాయ పతాకం రెప్పరెప్పలాడింది. కోట్లాది మంది భారతీయులకు ఇది పర్వదినం, శతాబ్దాల పాటు గుర్తుండిపోయే సంబరం. మనసంతా రామమయం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న పవిత్ర కార్యక్రమం పూర్తయింది. జగముల నేలే శ్రీరామచంద్రమూర్తి దివ్య తేజస్సు, వైభవాలను లోకానికి చాటి చెప్పే ధర్మ ధ్వజారోహణతో రామమందిరం వెలిగిపోయింది. ఆ పుణ్య కార్యక్రమాన్ని వీక్షించి భక్తులు అణువణువు సంతోషం నింపుకొని మురిసిపోయారు. 5 ఏళ్ల క్రితం భూమి పూజ చేసుకున్న రామమందిర నిర్మాణంలో కీలక ఘట్టంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తుల ఆనందానికి అవధులు లేవు. ఇది చారిత్రక ఘట్టం, కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోయే అద్భుతం. సీతారాముల కళ్యాణం జరిగిన వివాహ పంచమి రోజున జగదభిరాముడు నిర్మించిన అభిజిత్ లగ్న సమయాన కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తరుణాన రాముడు జన్మించిన అయోధ్యలో నెలవై ఉన్న భవ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరిన ఆలయ శిఖరంపై ధర్మధ్వజాన్ని ఎగరేశారు ప్రధాని నరేంద్ర మోదీ. జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ ధర్మధ్వజం కాషాయ వర్ణంలో మెరిసిపోతూ రెపరెపలాడింది. దశాబ్దాలుగా ఇక్కడే రామమందిరం నిర్మించాలని ఆకాంక్షిస్తూ వచ్చిన కోట్లాది మంది భక్తుల చిరకాల స్వప్నం సాకారమైందని ధర్మధ్వజం చాటి చెప్పింది. రాముడి తేజస్సు, శౌర్యాలకు ప్రతీకగా సూర్యుడు, కోవిదార చెట్టులతో పాటు భారతీయ ఆధ్యాత్మిక శంఖారావాన్ని ప్రతిబింబించే ఓంకారాలను ఈ ధ్వజంపై రూపకల్పన చేశారు. ధర్మధ్వజారోహణ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రామాలయ నిర్మాణ యజ్ఞానికి పూర్ణాహుతి జరిగిందని ఉద్వేగంగా అన్నారు. ఇది కేవలం ఒక జెండా మాత్రమే కాదన్నారు. భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి ఇదొక చిహ్నం అన్నారు నరేంద్ర మోదీ. ఈ ధర్మధ్వజ కేవल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है. इसका भगवा रंग, इस पर रचित सूर्यवंश की ख्याति, वर्णित ओम शब्द और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है. ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है, ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है. ये ध्वज संतों की साधना और समाज की सहभागिता की सार्थक परिणति है.
ధ్వజారోహణతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని మోదీ అభివర్ణించారు. కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం నేటితో పూర్తిగా సాకారమైందని ఆయన అన్నారు. రాముడి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు మోదీ. సత్యపాలన, ధర్మ నిరతి, వినయ విధేయతలకు రాముడే అసలు సిసలు ప్రతీక అన్నారాయన. 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న భారతదేశానికి రాముడే దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు మోదీ. राम सिर्फ एक व्यक्ति नहीं, राम एक मूल्य है, एक मर्यादा है, एक दिशा है. अगर भारत को साल 2047 तक विकसित बनाना है, अगर समाज को सामर्थ्यवान बनाना है, तो हमें अपने भीतर राम को जगाना होगा. हमें अपने भीतर के राम की प्राण प्रतिष्ठा करनी होगी. और इस संकल्प के लिए आज से बेहतर दिन और क्या हो सकता है. साथियों, 25 नवंबर का यह ऐतिहासिक दिन अपनी विरासत पर गर्व का एक और अद्भुत क्षण लेकर आया है. इसकी वजह है धर्म ध्वजा पर अंकित कोविदार वृक्ष. ये कोविदार वृक्ष इस बात का उदाहरण है कि जब हम अपनी जड़ों से कट जाते हैं तो हमारा वैभव इतिहास के पन्नों में दब जाता है. భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య ముఖచిత్రమే మారిపోయిందన్నారు మోదీ. దేశం నలుమూలల నుంచి అయోధ్యకు తరలివచ్చే భక్తుల కోసం రవాణా సదుపాయాలు అభివృద్ధి చేశామని మోదీ గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండేలా విమానాశ్రయాన్ని నిర్మించడంతో పాటు వందే భారత్ రైళ్లను అయోధ్య నుండి నడుపుతున్నామన్నారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ భవ్య రామమందిరం గర్భగుడిలో రామ్లల్లాను దర్శించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి బాలరాముడికి హారతులిచ్చారు. అనంతరం మొదటి అంతస్తులో ప్రతిష్ఠించిన రామ దర్బార్ను సందర్శించారు. శ్రీరామచంద్రమూర్తి, సీతామాత, హనుమాన్ సమేత రామ దర్బార్లో భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. మహర్షులు వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి మందిరాలతో పాటు దేవి అహల్య, నిషాద్రాజ్ గుహ, మాతా శబరి, శేషావతార్ ఆలయాలను దర్శించుకున్నారు. ధర్మ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు తరలివచ్చారు. దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. కోట్లాది మంది భక్తులు టీవీల్లో చూసి తరించారు. ధ్వజారోహణ కార్యక్రమ వేడుకలతో భవ్య రామమందిర ప్రాంగణం భక్తులతో, సాధు సంతులతో కిటకిటలాడిపోయింది. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయమంతా మార్మోగిపోయింది. సంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. అప్పుడు కూడా సరిగ్గా అభిజిత్ లగ్నంలోనే వేద మంత్రాల సాక్షిగా భూమి పూజ చేశారు నరేంద్ర మోదీ. 40 కేజీల వెండి ఇటుకతో పాటు నక్షత్రాకారంలో ఉన్న మరో 5 వెండి ఇటుకలను భూమి పూజలో ఉపయోగించారు. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి, రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో పాటు త్రివేణి సంగమంతో సహా దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టి, నీళ్లను ఈ పవిత్ర యజ్ఞంలో వినియోగించారు. దేవతే శంఖమూదగా పూలవా. సకల గుణధాముడు, జగదభిరాముడు అయిన కౌసల్య పుత్రుడు పుట్టిన నేలపైనే కోదండరాముని ఆలయ నిర్మాణం జరిగి తీరాలన్న శతాబ్దాల ఆకాంక్షను భూమి పూజతో నెరవేర్చారు మోదీ. లక్ష్మియే పాద
స్పర్శకి పరవశించి 2024 జనవరి 22న రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జరిగింది. బాలరాముని విగ్రహాన్ని వజ్ర వైఢూర్యాలు, పగడాలు, నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకరించారు. నుదుట మెరిసిపోయే తిలకం దిద్దారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన బాలరాముని విగ్రహ వైభవాన్ని వీక్షించడానికి 2 కళ్ళు చాలలేదు. రాముని పాదాల వద్ద కమలం పూలు పెట్టి పూజించారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ కేవలం ఒక తారీఖు కాదన్నారు మోదీ. కొత్త కాలచక్రం ఆరంభానికి ఇదొక ప్రతీక అని ఆయన అభివర్ణించారు. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇప్పుడు ధర్మధ్వజారోహణ కార్యక్రమం కూడా నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జరగడం విశేషం. ఇది తన జీవితంలోనే అత్యంత ఆనందకరమైన ఘట్టం అన్నారు మోదీ. రామమందిర నిర్మాణ యజ్ఞంతో తాను ముందుకు సాగుతోంటే దాన్ని అడ్డుకోవడానికి రాక్షసులు అడ్డుపడ్డా అంతిమంగా భక్తుల ఆకాంక్షే గెలిచిందన్నారు మోదీ. రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులు సురలు తారలు ఆ మహాంబుధులు అవని జంబులు అంతా రామమయం. భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా, సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా, రామాయణ వైభవానికి అద్దం పట్టేలా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ వైభవాన్ని వీక్షించటానికి 2 కళ్ళు చాలవు. ఆ ఆనందాన్ని అనుభవించటానికి ఒక జీవితం సరిపోదు. అలౌకిక ఆనందాన్ని అణువణువునా నింపే ఆధ్యాత్మిక వైభవంతో భవ్య రామ మందిరం కలకల్లాడుతోంది. అందులో కొలువుదీరిన బాలరాముని దివ్య స్వరూపాన్ని చూసి తరిస్తున్నారు భక్తులు. రామమందిర నిర్మాణంలో భిన్న వర్గాల ప్రజల శ్రమ ఉంది, తపన ఉంది, ఆకాంక్ష ఉంది. మహాస్వప్నాన్ని సాకారం చేసుకున్నందుకు ఇప్పుడు భారతమంతా ఆనందంగా ఉంది. దశరథ మహారాజు పాలించిన అయోధ్య రాజ్యంలో రామునికి జన్మనిచ్చిన చోటనే భవ్య రామమందిరం నిర్మించడమే ఓ అద్భుతమైతే, మందిరాన్ని సుందరంగా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నంత వైభవంగా శిల్పకళతో తీర్చిదిద్దిన తీరు అమోఘమే అంటున్నారు రాముని భక్తులు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హిందూ దేవాలయంగా అయోధ్య రామమందిరం నిలవడం ప్రతి భారతీయుడికి ఆనందదాయకమే అంటున్నారు ఆధ్యాత్మికవాదులు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే. కోసల దేశంలో ఉన్న అయోధ్యను మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందుకే ఈ నగరం అంత లోక ప్రసిద్ధి చెందింది అంటూ బాలకాండలో అయోధ్యని వర్ణించాడు వాల్మీకి. అంతటి వైభవాన్ని మళ్లీ మన ముందుకు తీసుకురాబోతోంది అయోధ్య రామమందిరం. ఆ రామయ్య తండ్రి ఆలయాన్ని దర్శించి పునీతమవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం అనే మహాపవిత్ర కార్యంలో అనేక రూపాల్లో సాధారణ భక్తులు కూడా భాగస్వాములయ్యారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామరాజ్యం అంటే సకల శుభాలకు నెలవు, ధర్మానికి కొలువు. అలాంటి రాముడు జన్మించిన పవిత్ర భూమిలో రామమందిర నిర్మాణం చేయడం అంటే మాటలు కాదు కదా. అందుకే ఆలయ నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా పురాతన కట్టడాలను 500 ఏళ్ల అంచనాలతో నిర్మిస్తారు.
కానీ రామ మందిరాన్ని 2500 ఏళ్ల దూరదృష్టితో నిర్మించారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కాని భూకంపం కాని వచ్చినా 2500 ఏళ్ల వరకు చెక్కు చెదరదు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. ప్రధాన గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం మొదటి అంతస్తులో ఉంటుంది. అదే శ్రీరామ్ దర్బార్. ఆలయం మొత్తం 5 మండపాలు ఉన్నాయి. అవి నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఇక ఆలయ స్తంభాలు, గోడలపై భక్తులు కళ్ళు తిప్పుకోలేనంతగా శిల్పాలు చెక్కారు. అలాగే ఆలయ ప్రవేశం తూర్పు ద్వారం వైపు నుంచి ఉంటుంది. వికలాంగులు, వృద్ధుల కోసం లిఫ్ట్ సేవా సదుపాయం కూడా ఉంది. ఆలయంలో 4 మూలల చుట్టూ సూర్యదేవుడు, మా భగవతి, గణేశుడు, శివుడి ఆలయాలు ఉంటాయి. ఉత్తర బాహువులో మా అన్నపూర్ణ దేవాలయం, దక్షిణంలో హనుమంతుడి ఆలయం నిర్మించారు. నైరుతి భాగంలో జటాయువు విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. ఆలయం మొత్తం భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మించారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. భారతదేశంలో గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ. కానీ అయోధ్య రామాలయం గర్భగుడి ఆ ఆకారంలోనే తీర్చిదిద్దారు. ఇది అయోధ్య మందిర విశిష్టతల్లో ఒకటి. అష్టభుజి ఆకారం విష్ణువుతో ముడిపడి ఉంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు. పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. అయోధ్య రామ మందిరంలో గర్భగుడితో పాటు 5 మండపాలు ఉంటాయి. గుద్ మండపం, రంగమండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం. ఈ 5 మండపాల గోపురాల పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్తంభాలతో నిర్మించారు. బరువు, వాతావరణ పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్తంభాలు ఏర్పాటు చేశారు. గోడలపై రామాయణ గాథలో ఘట్టాలను వివరించేలా పెయింటింగ్స్, శిల్పాలు సృజించారు. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడలేదు. నేలపై కాంక్రీట్ ఉండదు. దేవాలయం కింద 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ వేశారు. దానికి కృత్రిమ రాతి రాయి రూపం ఇచ్చారు. ఆలయానికి మట్టిలో తేమ నుంచి రక్షణ కల్పించడానికి గ్రానైట్తో చేసిన 21 అడుగుల ఎత్తైన స్తంభాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం మొత్తం భారతీయ సంప్రదాయాలు, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనంతో నిండి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు పర్యావరణంతో పాటు అటు నీటి సంరక్షణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎందరో భక్తుల త్యాగాలతోనే రామమందిరం సాకారమైందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారికి నివాళిగా మందిరం ఏర్పాటైందని ఆయన అన్నారు. श्री राम का यह भव्य मंदिर 140 करोड़ भारतीयों की आस्था, सम्मान और आत्म गौरव का प्रतीक है. इस भव्य मंदिर के निर्माण में योगदान देने वाले उन सभी कर्मयोगियों का भी मैं हृदय से अभिनंदन करता हूं. आज का यह पावन दिन उन पूज्य संतों, योद्धाओं, श्री राम भक्तों की अखंड साधना, संघर्ष को समर्पित है, जिन्होंने इस पूरे आंदोलन और संघर्ष के लिए अपना जीवन समर्पित किया. विवाह पंचमी का यह दिव्य संयोग इस उत्सव को और भी पावन बना रहा है. 500 సంవత్సరాలుగా రామమందిరం అన్నది ఒక కలగానే ఉండిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.
అది నరేంద్ర మోదీ సారథ్యంలో సాకారమైందని ప్రశంసించారు. लगातार 500 साल और बाद के दीर्घ आंदोलन में अपने इस स्वत्व को सिद्ध किया और रामलला आ गए, मंदिर बन गया. यही बात सत्य पर आधारित धर्म, सत्य जो प्रतिनिधित होता है ओंकार से, वो सारी दुनिया को देने वाला भारत हमको खड़ा करना है. हमारे इस संकल्प का प्रतीक यह राम मंदिर, उसकी प्रक्रिया आज हमने पूरी कर ली है. यह धर्म, यह ज्ञान, यह छाया, यह सुफल संपूर्ण दुनिया में बांटने वाला भारतवर्ष खड़ा करने का काम अपना शुरू हो गया है. కొన్ని యుగాల పాటు నిలిచిపోయేలా భవ్య రామమందిరానికి ప్రాణం పోశారు. కోట్లాది మంది భక్తులు బాలరాముని దర్శించుకుని తరించేలా ఏర్పాట్లు చేశారు. మందిర నిర్మాణంతో అయోధ్య నగరానికి కొత్త శోభ వచ్చింది. ఆధ్యాత్మిక వాతావరణంతో నగరమే కళకళలాడుతోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి. జగదా